ఖైదులో ఉంచబడిన తన వారిని దేవుడు తృణీకరించాడట. తన వారు ఎందుకు ఖైదులో ఉంటారు ప్రశ్నించుకోవాలి కదా. తన వారు అనగా దేవుని బిడ్డలు ఖైదులో ఎందుకు ఉన్నారు? ఒకవేళ నేను అనుకుంటాను ఇది సత్యం కొరకు శ్రమ కావచ్చు. నువ్వు ప్రభువును అంగీకరించినందుకు, ప్రభువును వెంబడిస్తున్నందుకు, సత్యం కోసం నిలబడినప్పుడు కొంత శ్రమ నీకు లోకంలో కలగచ్చు. నీ ఆఫీసులో అందరూ దారి తప్పి నువ్వు ఒక్కడే ప్రభు కోసం జీవించినప్పుడు కొంచెం శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నీ స్కూల్లో కావచ్చు, నీ కాలేజీలో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, లేదా నువ్వు పనిచేసే ఏ స్థలంలోనైనా, అది ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ కానివ్వండి, దేవుని కోసం నిలబడుతున్నప్పుడు నిందలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, మనుషులు నిన్ను అవమానిస్తున్నారేమో, లేదా నిన్ను చూసి అపహాస్యంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారేమో, ఇంకా కొంతమంది వదరబోతులు ఉంటారు, వాళ్ళకి అదే పని. అలాంటి వారిని చూసి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీవు పడుతున్న నింద ప్రభువుని గురించి కాబట్టి, నీవు ఎదుర్కొంటున్న అవమానం నీ రక్షకుడైన ప్రభువుని నిమిత్తం కాబట్టి అది నీకు ఆశీర్వాదకరంగా నువ్వు ఎంచుకోవాలి. కౌంట్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. దేవుని కొరకు నువ్వు నింద అనుభవించినప్పుడు, అపహసించబడినప్పుడు ఆనందించమని బైబిల్లో ఉంది. ఎందుకోసం అంటే పరలోకం ముందు నీ ఫలము అధికమవుతుంది. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడువాడు కాదు. ఆయన ప్రభు కొరకు నువ్వు ఏదైతే ఎదుర్కొన్నావో శ్రమ, నీకు పరలోకంలో బహుమానం ఉంది.